సదాశివం సుల్తానను దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంటే ఆమె రెండో చంకలో కోమలి పసిపిల్లలా ఒదిగిపోయింది. కోమలి ఉదయం 8 గంటలకు కన్సల్టెన్సీకి వస్తుంది. రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళిపోతుంది. సుల్తాన ఉదయం 6 గంటలకు వస్తుంది. రాత్రి 10 గంటలకు తన నివాసానికి వెళ్ళిపోతుంది. కోమలి రోజంతా కంప్యూటర్ కార్యాలయంలో ఉంటుంది. సదాశివంతో సన్నిహితంగా ఉంటుంది. సుల్తాన రోజంతా వంటగదిలో ఉంటుంది. సదాశివం ఉదయం 8:30 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. మధ్యాహ్నం 1:30కు అన్నం తింటాడు. మళ్ళీ రాత్రి 8:30కు భోజనము. మధ్యలో కాఫీ కావలసి వస్తే కోమలి చేసిస్తుంది. సదాశివం సుల్తానాతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం లేదు. కోమలితో ఎంతసేపైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. భోజించే సమయంలో మాత్రమే సుల్తానాతో సంభాషణ ఉంటుంది. 3 పూటలా ముగ్గురు కలిసి తింటారు, ఉంటారు. కబుర్లు పరస్పరం చెప్పుకుంటూ ఉంటారు. సదాశివం ఆఫీస్ గది అద్దాల గది. అక్కడ రహస్యం ఉండదు. పైన సదాశివం సైన్య మందిరంలోకి ఎవరికీ అనుమతి లేదు. కోమలి సదాశివం ప్రేయసి ప్రియులే కానీ పెళ్ళయిందాక అతడు దూరంగా ఉండే మనిషే. ఆమె అంతే. ఏ మనుషులు వీళ్ళు అనుకుంటారో చూస్తున్నవాళ్ళు. సుల్తానా మొక్కుబడిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. తింటుంది కానీ బుద్ధిపూర్వకంగా ఆనందంగా వంటగదిలో వంట చేయడమే ప్రాణప్రదమైన విషయంగా ఆమె కనిపిస్తుంది. సదాశివం తాను చేసిన వంట తృప్తిగా తింటుంటే సుల్తానా పరవశించిపోయి చూస్తూ ఉంటుంది. అంత అందమైన, అంత ఠీవిగా ఉన్న, అంత రాజసం ఉట్టిపడేటట్టుగా ఉన్న సుల్తానా ఎప్పుడు దిగులుగా, ఏదో పోగొట్టుకునే దానిలాగా దిగులుగా కనిపిస్తుంది. నైజాం నవాబు అంతఃపురంలో పుట్టిన అద్భుత సౌందర్య రాశిగా ఉండే సుల్తానా మితిమీరిన నిరాడంబరంగా ఉండడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఆమె ఎవరు అన్న ప్రశ్న సదాశివం గుండె తొలిచివేసేది. వంటగదిలో మేనేజర్లు ఆమెను ప్రవేశపెట్టారు కానీ ఎవరైతేనే భోజనం శుచిగా, రుచిగా, తృప్తిగా పెడుతుంటే చాలనుకునేవాడు సదాశివం. ఈ యువతి ఏం యువతి అనిపించినప్పుడు సదాశివం తనకు తానే నిరుత్తరుడయ్యేవాడు. ఆమె అత్యల్పంగా మాట్లాడుతుంది కాబట్టి ఏది ఆజాపజా ఉండేది కాదు. సుల్తానాను చూస్తుంటే ఎవరికైనా ఉత్సాహం, ఉద్వేగం, ఉద్రేకం కలుగుతాయి. ఆమె జైలులో ఉన్న చైతన్యంలాగా కనిపించేది. నిరంతరం నీరసంగా, నిశ్శబ్దంగా ఉండేది. సుల్తానాకు కోమలి అంటే ప్రాణం. ఇద్దరు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చూడటానికి అక్కా చెల్లులాగా ఉండడమే కాక మాట్లాడుకోవడం కూడా అరమరికలు లేకుండా ఉండేవాళ్ళు. సదాశివం దొరవారు చేయి కొడుక్కునేటప్పుడు టవల్ పట్టుకుని నిలబడితే సుల్తానా. అతను సైన్య మందిరానికి వెళ్ళిపోయాక బంగ్లా ప్రాంగణంలో తనకు కేటాయించిన క్వార్టర్స్కి వెళ్ళేది. తన 3 గదుల ఇల్లు. అందులో ఏ సామాన్లు లేవు. టంకు పెట్టే అందులో బట్టలు తప్ప. అందమైన బొమ్మ లాంటి సుల్తానాకు అలంకరణ సామాగ్రి ఏమీ లేదు. అద్దం, దువ్వెన, కొబ్బరి నూనె, స్నానం చేసే గదిలో సబ్బు, బట్టలు ఉతికే సబ్బు అంతే. ఆమె ఉదయమే స్నానం చేసి చీర కట్టుకుని నూనె రాసుకుని తల దువ్వుకొని బంగ్లా వంటగదికి వస్తుంది. ఎప్పుడైనా ముఖం కడుక్కుంటుంది. ఏ సౌందర్య సామాగ్రి లేకుండానే ఇంత ఆకర్షణీయంగా ఉండే సుల్తానా ఆడవాళ్లకు సహజసిష్టంగా ఉండే సౌందర్య సాధకాలు వాడితే ఎంత బాగుంటుందో. చిన్నప్పుడు పౌడర్ ఏదైనా రాసుకునేదానివా అని కోమలు అడిగితే రాసుకోకేం, రాసుకునేదాన్ని అంది. ఇప్పుడు ఎందుకు రాసుకోవు అంటే ఏం అవసరం అంది. ఆమె ఎందుకో సన్యాసినిలాగా జీవించడం ఎంచుకుంది, కోరుకుంది, సాధించుకుంది. నీకు భర్త, పిల్లలు లేరు అంది. పెళ్ళయిందా? కాలేదు. అమ్మ నాన్న ఉన్నారా? చనిపోయారు. బంధువులు లేరు. శరణాలయంలో ఎంతకాలం పనిచేశావు? 10 ఏళ్ళు. అంతకుముందు స్త్రీ శిశు సంక్షేమ బాలికల వసతి గృహంలో. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు. ఏమిటి? ఆశ్చర్యపోయింది కోమలి. సుల్తానా నవ్వింది. హాస్యం కాదు, నిజంగానా? అబద్ధం కాదు. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? కోమలి గుచ్చి అడిగింది. ఏమో
అమ్మా నాన్న ఒత్తిడి చేయలేదా? చేశారు, సాధ్యం కాక చనిపోయారు. నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఉండేది. ఎవరు చేస్తారు? ఎవరికెవరు? మీదేం మతం? హిందూ మతం. అమ్మా నాన్నల పేర్లు? అంజయ్య, లక్ష్మమ్మ. మరి బొట్టు పెట్టుకోవేం? ఎందుకో. నీ పేరు సుల్తానా ఏమిటి? ఇష్టం. మహమ్మదీ భర్త వదిలేశాడా? పెళ్ళి కాలేదు. కోమలకి దిగులు, ఏడుపు, కోపము ఒక్క పెట్టును చుట్టుముట్టాయి. పాపం, ఏమిటి సుల్తానా జీవితం అనుకుంది. సదాశివం సుల్తానా విషయాలు తెలుసుకోవడమే కాక కోమలికి ఆమె గతం తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. సదాశివం దొరవారికి అన్నం వండి పెట్టే వంటగది పనిలో మేనేజర్లు ఎంత నమ్మకపోతే సుల్తానాను నియమిస్తారు? ఇప్పుడు ఇతన్ని పలకరించి తెలుసుకోవడానికి ఉబ్బలాట పడుతున్నట్లు కాకుండా, సదాశివం కొంత సమాచారం సేకరిస్తున్నట్లు కాకుండా, సుల్తానా సమాచారం తెలుసుకోవడానికి కోమలి ప్రయత్నించింది. ఇద్దరు సుల్తానాకు పసిపిల్లలంటే ప్రాణమని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో అనాథ బాలికలను ప్రేమగా చూసుకునేది అని తెలిసింది. ఆ తెలివిడితోనే చిత్తరంజన్ దేవాలయంలో అనాథ బాలబాలికలను భద్రంగా చూసే స్త్రీ కావాలంటే ఆమె వచ్చి ఆ ఉద్యోగంలో చేరతానంది. చేర్చుకున్నారు. ఉద్యోగంలాగా కాకుండా సంసారంలో లాగా పిల్లల్ని ప్రేమించి సేవ చేసింది సుల్తానా. 10 ఏళ్లలో ఆయాగా చేరిన సుల్తానా అమ్మగా మారిపోయింది. పిల్లలంటే ప్రాణ సమానంగా చూసుకోసాగింది. ఆ క్రమంలో ఆయా వంట మనిషిగా మారిపోయింది. 15 ఏళ్ల దాకా సుల్తానా బాగా బతికినట్లుంది. ఏం జరిగిందో ఏమో సుల్తానాకు పిచ్చి పట్టింది. ఆమె ఎందుకట్లా అయిందో ఎవరికీ తెలియదు. పిచ్చి చేష్టలు ఏవీ లేవు. ఏడుస్తూ కూర్చునేది. నిద్ర లేదు, మెలకువ లేదు, తిండి లేదు, స్నానం లేదు, పానం లేదు. పిలిస్తే పలికేది, చూచేది కాదు. నిశ్శబ్దంగా ఉండేది. ఇంత పెద్ద నగరంలో ఆమె బ్రతుకు నిర్మానుష్యమైపోయింది. పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ ఆమె ఎవరిని ఇష్టపడలేదు. ఆమెకు ఆస్తిపాస్తులు లేవు. అందమా ఉంది కానీ అది పిచ్చి మనిషి అందం. ఎవరూ ముందుకు రాలేదు. తను అనాసక్తిగా ఉండిపోయింది. తిండి తీర్థం మీద ధ్యాస లేదు. నగలు ఎట్లాగూ లేవు. బట్టల మీద ఆశ లేదు. ఎవరైనా ఏదైనా ఇస్తే కట్టుకునేది. మనిషి చిరుగుల బొంతలాగా ఉండేది. గుడ్డిలో మెల్లన్నట్లు ఇల్లు కదిలేది కాదు. ఎవరన్నా ఏమన్నా పెడితే పరధ్యానంగా ఉన్నప్పుడు తినేది, లేదంటే మూతి పక్కకు తిప్పుకునేది. మౌనం, నిశ్చలనం, నిరాసక్తి, నిరాశ ఆమె వారసత్వంగా పొందిన సంపద. తల్లిదండ్రులు కూతురును వెంటబెట్టుకుని పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు వెళ్ళారు. అడవి మృగాలను ఇష్టంగా చూసేదట. ఒకరోజు అడవిలో వెన్నెల్లో పరుగులు తీసిందట. తల్లిదండ్రులు భంగపడి బ్రతిమాలి ఆమెను ఆపారట. నిశ్శబ్దంగా ఉండే బిడ్డ కొంచెం శబ్దంగా, నిశ్చలనంగా ఉండే కూతురు కొంచెం చలనంతో ఉంటే అమ్మ నాన్న ఆనందించారట. అప్పట్లో మీది ఏ ఊరంటే హైదరాబాద్ అని, నీ పేరేంటంటే సుల్తానా అని, నువ్వేం చదువుకున్నావంటే అది 5 అని చెప్పేదని తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారట. అమ్మా నాన్నల సొంత ఊరు ఏదో ఆమెకు తెలియదు. ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ అనాథ బాలికల శరణాలయం వాళ్ళు ఆయా కోసం వెతుకుతున్నప్పుడు సుల్తానా వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. సుల్తానాకు తిండి, బట్ట, పడక కంటే పిల్లలు ఎంతో ఇష్టమయ్యారట. వాళ్ళని ఆడించేది, పాడించేది, పాటలు నేర్పేది, ఆటలు నేర్పేది. ఆ అనాథ బాలికలకు ప్రభుత్వం ఇచ్చిన అక్కో, భగవంతుడిచ్చిన అమ్మో అని అందరూ అనుకునేవాళ్ళట. తల్లిదండ్రులు, మొగుడు, పిల్లలు లేని సుల్తానా తానొక అనాథ అయ్యి అనాథ బాలికలను ఆదరంగా చూసుకునేది. శరణాలయంలో తనకిష్టమైన పిల్లలు పిన్నిదిలాగా దొరికారు. దానికి తోడు తృప్తికరమైన భోజనం, కట్టుకోవడానికి మంచి బట్టలు, ఉండడానికి ఒక గది, నెలకింత జీతం ఉండడంతో సుల్తానా సుఖంగా ఉన్నట్లు సంతోషించింది. తన 25వ ఏట ప్రభుత్వ సంక్షేమ బాలికల వసతి గృహం తనిఖీకి వచ్చిన అధికారులు బాధ్యతలు నిర్వహించి అన్నీ బాగున్నాయని అభినందించి సుల్తానాను పిలిచి మెచ్చుకొని అభినందించి అడిగారు. నీ పేరు సుల్తానా కదా, నీ నుదుట బొట్టేమిటి అని అడిగారు. నుదుటి బొట్టు చూసి పిల్లలు దాన్ని తడుముతారని, దాన్ని చూసి నవ్వుతారని, తన బొట్టును ఇష్టపడతారని, సంతోషంగా చుట్టూ మూగుతారని చెప్పింది. నువ్వా ముస్లింవి, బొట్టా హిందువులది. ఒక్క మనిషి అటు ముస్లిం
ఇటు హిందువు కావడం కుదరదు కదా అన్నారు. ఆ కారణంగా ఉద్యోగం పోతుందో ఏమోనని భయపడినట్లుంది. మీకు ఇష్టం లేకపోతే బొట్టు పెట్టుకోను, తీసేస్తాను అని కాసంతా కుంకుమ బొట్టు చెరిపేసింది. అయ్యో, బొట్టు చెరుపుకోవద్దు అన్నారు వాళ్ళు. సుల్తానా నా పేరు, బొట్టు నేను పెట్టుకునే అలంకారం. మీరు వద్దన్నారు కాబట్టి తుడిచేశాను. ఇప్పుడు పూర్తిగా సుల్తానాను, అంతే కదా? అయ్యో, చెరపనక్కర్లేదు, ఊరికే సరదాగా అడిగాం అన్నారు వాళ్ళు. మీరు నిజమే అడిగారు. హిందువునైతే బొట్టు ఉంటే పెళ్ళైతే భర్త ఉన్నట్లు, బొట్టు లేకపోతే భర్త లేనట్లు. బొట్టు ఉన్నప్పుడు భర్త ఉన్నట్లుగా, బొట్టు జరపగానే భర్త చనిపోయినంతగా ప్రమాదం ఏమీ జరగదు. నేను సుల్తానాను కాబట్టి నాకు బొట్టు లేకపోతే కలిగే నష్టమూ లేదు, ఉంటే వచ్చే గౌరవము లేదు అంది సుల్తానా. బొట్టుంటే నీ ముఖం బాగుంటుంది, నువ్వు రక్షిస్తున్న పిల్లలు కూడా ఆనందిస్తారు అన్నావుగా, బొట్టు పెట్టుకో. ఎందుకో చెరిపేశాను, ఇక పెట్టుకోను. మీరు ఏదో అన్నారని కాదు, నాకే ఇష్టంగా లేదు. ఈ బొట్టు పెట్టుకోవడం పెద్ద కర్మకాండ, బొట్టు లేకపోతే నుదురు శుభ్రంగా కడుక్కోవచ్చు అంది సుల్తానా. అయ్యో అన్నారు అధికారులు. ఆ తర్వాత ఆమె మళ్ళీ బొట్టు పెట్టుకోలేదు. దాంతోపాటు గాజులు తీసివేసింది, పూలు పెట్టుకోవడం మానేసింది. ఇంక ఎవరు నీ భర్త ఏం చేస్తాడని అడగరు. ముస్లిం అయితే సమస్య లేదని, హిందువు అయితే విధవ అని ఎవరూ ఏమీ మాట్లాడించరు. పైగా యవ్వనంలో వైధవ్యం అని దిగులు పడతారు. మళ్ళీ పిచ్చి తిరగబడుతుందేమోనని తెలిసిన వాళ్ళు భయపడ్డారు. కానీ ఆమె వాళ్ళ భయాందోళనలను పటాపంచలు చేసింది. మామూలుగానే ఉంది. అనాథ బాలికల్ని ఆదరంగా ప్రేమగా పెంచుతూనే ఉంది. అనాథ శరణాలయంలో, అప్పుడది చిత్తరంజన్ దేవాలయం, తల్లిదండ్రులు లేని అనాథ బాలబాలికలకు ఆయా కావలసి తగిన మనిషి కోసం వెతుకుతున్న మేనేజర్లకు 10 ఏళ్ల క్రితం సుల్తానా వివరాలు తెలిసాయి. బంగ్లా మేనేజర్ వెళ్ళి అడిగితే జీతం ఎంత, భోజనం ఏర్పాట్లు ఏమిటి, ఉండే వసతి ఎలా, ఇతర అవసరాల మాట ఏమిటి అని ఆమె ఏమీ అడగలేదు. రావాలనుకుంటున్న మనిషిలాగా వస్తానంది. వచ్చేసింది. శరణాలయంలో చేరిపోయింది. వారానికి ఒకరోజు ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ అనాథ బాలికల వసతి గృహానికి పోయి రోజంతా అక్కడే వాళ్లతో గడిపి వచ్చేది సుల్తానా. మిగతా 6 రోజులు చిత్తరంజన్ అనాథ బాలికల శరణాలయంలో 24 గంటలు పనిచేసేది. పిల్లలతో తినేది, పిల్లలతో నిద్రపోయేది, పిల్లలతో స్నానం చేసేది. తను ఒక పిల్ల అయిపోయింది. ఇష్టమైన ఆయా వృత్తిలో ఉన్న సుల్తానా అంతే ఇష్టమైన మరో ఉద్యోగం అంత వెంటనే నిర్ణయం తీసుకుని చేరడం చూస్తే ఆమె ఏమి అనుకుంటే అది తక్షణం చేయడం ఆమె వ్యక్తిత్వ లక్షణంగా అనిపించింది మేనేజర్లకు. పిల్లలతో ఆడుకుంటుంటే ఆమెకు స్వర్గంలో ఉన్నట్లుంటుంది. తనను తాను మర్చిపోతుంది. నిద్రాహారాలు కూడా గుర్తుకురావు. కోమలి సుల్తానాని అడిగి ఆమె వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటున్న కొద్దీ దిగులు, వ్యధ, యాతన, చెప్పరాని దుఃఖం ఆమె కలగసాగాయి. ఆమె మీద గొప్ప సానుభూతి, ఆదరణ, ఆత్మీయత కలిగాయి. సుల్తానాకు కోమలితో కబుర్లు చెప్పడం సంతోషంగా ఉండేది. తన జీవితం ఆమెకు చెప్పుకోవడం కొంత ఉత్సాహంగా, మరికొంత హుషారుగా ఉండసాగింది. తనకు తెలిసిన సమస్త సమాచారం కోమలి సదాశివంతో చెబుతూ వచ్చింది. చెప్పటంలో తన సానుభూతి కూడా మిళితం చేసి చెప్పసాగింది. అంతా వింటూ వచ్చిన సదాశివం సుల్తానా పట్ల ఆసక్తి పెంచుకున్నాడు, ఆత్మీయత కలిగించుకున్నాడు. పాపం ఆమె జీవితం అనుకున్నాడు. కొంత వేదన, కొంత దిగులు అతన్ని చుట్టుముట్టాయి. రాత్రి డిన్నర్కు ముందు కోమలి, సుల్తాన్ ఆహార పదార్థాలు రుచి చూశారు. తృప్తి పడిన తరువాత ముగ్గురు వడ్డించుకుని తిన్నారు. చేయి కడుక్కున్న సదాశివం లేచి తన పడక గదికి పోకుండా తన కుర్చీలోనే కూర్చున్నాడు. దాని అర్థం వాళ్ళు కూడా చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి వచ్చి కూర్చోవాలని వాళ్ళకు తెలిసింది. సదాశివం సుల్తానా ముఖంలోకి లేని నుదుటి బొట్టు స్థానంలోకి చూస్తూ అమ్మా మీరు అని ఏదో అడగబోయి ఆగిపోయాడు. సుల్తానా ఉన్నట్టుండి బోరుని ఇచ్చింది. సదాశివం అనుకోని పరిస్థితిని కొంచెం ఇబ్బంది పడ్డాడు. తాను ఏమి అడగబోతున్నాడో అర్థమైన మనిషిలాగా ఆమె ఏడవడం కోమలికి ఆశ్చర్యం కలిగింది. సంతోషం కలిగితే పొంగిపోవడం, దుఃఖం కలిగితే కుంగిపోవడం ఆమె వ్యక్తిత్వంలో వాళ్ళు చూడలేదు. మంచి చెడ్డలు రెండూ సమభావంతో స్వీకరించేట్టుగా ఉండే మనిషి ఏడవడం వాళ్ళకు అంతుబట్టలేదు. ఏమైందమ్మా అన్నాడు సదాశివం. సుల్తానా దుఃఖం దిగమింగుకొని చెప్పింది. ప్రభుత్వ బాలికల వసతి గృహంలోనూ, చిత్తరంజన్ దొరవారి దేవాలయంలోనూ
అనాథ శిశువులందరూ నన్ను అమ్మా అనేవాళ్ళు. మీరు అలా అంటే మీరు చిన్న పిల్లవాడుగా మారినట్లు అనిపించింది. చిన్న దొరవారు పసిబాబు అనిపించింది. తల్లి కోసం చేతులు చాచినట్లు అనిపించి, గుక్కిళ్ళు మింగుతున్నట్లు అనిపించి పట్టరాని దుఃఖం కలిగింది. వేదన మీ గురించే, నా గురించి కాదు. అమ్మా, మీకెవరూ లేరా అడిగాడు. ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరున్నారు, కోమలుంది, ప్రభుత్వ బాలికల వసతి గృహం, అనాథ శిశువులు, మన శరణాలయంలోని చిరంజీవులు అందరూ ఉన్నారు. వీళ్ళేనా, మరి ఇంకెవరూ లేరా? వీళ్ళు చాలు. వీళ్ళే 7 కొండల పెట్టు, 7 లోకాల పెట్టు, 7 జన్మల పెట్టు. అమ్మా, మీరు ముస్లిమా, హిందువా? మనిషిని, స్త్రీని, హిందువును, ముస్లింను, హిందూ మహమ్మదీయ క్రైస్తవ అనాథ బాలబాలికల తల్లిని. మీ వయసు ఎంత? చిన్న దొరవారు, ఇప్పుడు నా వయసు తెలియవలసిన అవసరం ఉందా? ఉంది. 20 ఏళ్ళు ప్రభుత్వంలో, 10 ఏళ్ళు మన శరణాలయంలో ఆయాగా పనిచేసిన సుల్తానా గారి వయసు తెలుసుకోవాలనిపించింది. 45 ఏళ్ళు. అమ్మా, నేను మిమ్మల్ని 30 ఏళ్ల యువతి అనుకున్నాను. సుల్తానా నవ్వింది. సుకుమారమైన నవ్వే అయినా కొంచెం పెద్దగానే నవ్వింది. సదాశివం కానీ కోమలి కానీ ఆమె అలా నవ్వడం చూడలేదు. నేను వృద్ధాప్యం వాకిల్లో ప్రవేశిస్తున్నాను అనుకున్నాను. మీరు నాది దేవతల నిత్య యవ్వన జీవితంలాగా భావించారు. నేను బాల్యం కోల్పోయాను, యవ్వనం కోల్పోయాను అనుకుంటున్నప్పుడు మీరు నా వయసు అడిగారు. అందుకే ఆనందం. నేను చిన్నదానిలా కనిపించేటట్టు నన్ను సృష్టించిన దేవుడు కరుణామయుడు. మా అమ్మ, నా తల్లి ఆరోగ్య దానం చేసింది. అప్పుడు ప్రభుత్వ వసతి గృహం పెట్టిన అన్నం, ఇప్పుడు శరణాలయం అనుగ్రహిస్తున్న భోజనం నాకు తృప్తినిచ్చి వయసు పెరగకుండా చూడటం వాస్తవమేమో అనిపిస్తూ ఉంది దొరగారు. సదాశివం కోమలి ఎదుట ఆమె నవ్వడం, ఏడవడం నిర్భయంగా చేసింది. అంతగా ఆమె ఎప్పుడు ఎక్కడ తన ఆంతర చైతన్య స్పందన వ్యక్తం చేయలేదు. అమ్మ, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? నేను అనుకుంటున్న పెళ్ళి అవుతుందా దొరగారు? నన్ను ఎవరూ పెళ్ళాడలేరు. పెళ్ళాడలేదు. నాకెవరు పెళ్లి చేయలేదు. నేనెవరికి కనబడక వసతి గృహం గదిలో శరణాలయం పిల్లల్లో ఉండిపోవడం కారణం కావచ్చు దొరగారు. మీ అంత అందగత్తెకు పెళ్ళి కాకపోవడం ఏమిటి? ఏమో, నా అంతటి అందగాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదో. అందచందాలే అవరోధం కూడా కావచ్చు. నాకేమీ అర్థం కావడం లేదు. మీరెందుకు సన్యాసినిగా మారిపోయారు? నాకు ప్రాప్తం అంతవరకే. ఈ అనాథ శిశువులే నా లోకం, నా ఆనందం, నా ఐశ్వర్యం. సుల్తానా మళ్ళీ ఎడవసాగింది. కోమలి ఆమెను సందిట్లోకి తీసుకుని ఓదార్చసాగింది. సదాశివం మనసు వికలమైంది. ఆమె మళ్ళీ ఏడవడం గుండెను కదపసాగింది. సుల్తానా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. సదాశివం సుల్తానా దగ్గరికి పోయి కన్నీరు తుడిచాడు. సుల్తానా చేయి వేస్తే నెయ్యి వేస్తే గుప్పు నెగిసే మంటలాగా బిగ్గరగా ఏడ్చింది. అతడు ఆమె కన్నీరు తొడవడం దుఃఖాతిశయానికి కారణం. ఏడవకండి, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. నాకింత ఆప్యాయంగా అన్నం వండి వడ్డించే మంచి మనసున్న మీరు ఏడవకూడదు. ఇందాక నవ్వినట్లు అందంగా నవ్వుతూ ఉండాలని ఆసక్తిగా ఉంటుంది. మీరు ఆనందంగా నవ్వడం చూడాలనిపిస్తుంది. అందుకు నేనేం చేయాలో అంతుబట్టడం లేదు. మీ కన్నీరు తుడిచి చెక్కిళ్ళు తుడిచి సంతోషించేటట్టు చేయాలని ఉంటుంది అన్నాడు సదాశివం. అదృష్టవంతురాల్ని దొరగారు అంది సుల్తానా. మీరెప్పుడు ఏడవకూడదు తల్లి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏడవకండి అన్నాడు. సుల్తానా సదాశివం తన చేతుల్లోకి తీసుకుంది. సదాశివమే కాదు, కోమలి కూడా ఆశ్చర్యపోయారు. అంత మాత్రం చాలు దొరవారు. మన్యం దొరవారు ఇంతగా మన్నించారన్న తృప్తి చాలు అని అతడి చేతులను ముద్దు పెట్టుకుంది. ఈ అసాధారణ చర్యకు సదాశివం చెలించిపోయారు. కోమలి బిత్తరపోయింది. నాకు అన్నం పెట్టి నా ఆరోగ్యం ఆయుష్ కాపాడుతున్న బంగారు తల్లి, నువ్వు నిత్య ఆనంద స్వరూపిణివిగా ఉండాలి అని ఆమె 2 చేతులకు ముద్దులు పెట్టాడు సదాశివం. సదాశివం ఎంత పసివాడు అని కోమలి మురిసిపోయింది. సుల్తానాతో మాకు మీ ఆశీర్వాదం కావాలి అంది. ఆ సుముహూర్తం కోసం ఎదురు చూస్తుంటాను అంది సుల్తానా. నా కన్నెతల్లితో కలిసి మీరు మమ్మల్ని ఆశీర్వదించే రోజు ఎంత దూరంలో ఉండకూడదని నా ఆశ తల్లి అన్నాడు సదాశివం.
మీకు మీ తల్లి దొరుకుతుంది దొరవారు అంది సుల్తానా. అదృష్టవంతుణ్ణి. మీ పెళ్లి త్వరలో జరుగుతుంది అంది కోమలితో. ధన్యురాల్ని అంది కోమలి. సదాశివం సలహా సంఘం అధ్యక్షుణ్ణి, 2 మేనేజర్లను ఆ రోజు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాడు. డైనింగ్ టేబుల్ ఒక పక్క సుల్తానా, సదాశివం, కోమలి కూర్చున్నారు. ఎదురుగా ఎస్టేట్ మేనేజరు, న్యాయమూర్తి, బంగ్లా మేనేజరు కూర్చున్నారు. పదార్థాలన్నీ కోమలి, సుల్తానా రుచి చూశారు. ఆ పైన వడ్డించసాగారు. ఈలోగా ఆహ్వానితులు శీతల పానీయాలు తీరుస్తూ ఉన్నారు. సదాశివం గారు, మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? న్యాయమూర్తి అడిగాడు. పెద్ద దొరవారు పెళ్ళెందుకు చేసుకోలేదో స్పష్టంగా తెలిసేదాకా అన్నాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మా తల్లిగారు తెలిసిందాకా. 2 ఒక నాణానికి బొమ్మ బొరుసులు. నిజమే. ఎప్పటికీ తెలియకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకోను. కోమలి జీవితం గురించి ఆలోచించరా? నా సమస్య స్పష్టంగా ఆమెతో చెప్పాను. పెద్ద దొరవారు పెళ్లి కాకుండా తండ్రి అయ్యారు. మీకు అలా కూడా కావడం లేదు అన్నాడు న్యాయమూర్తి. నిజమే అన్నాడు సదాశివం. గతం తెలియడం అంత అవసరం కాదు అన్నాడు న్యాయమూర్తి. మంచి అయినా చెడైనా గతం తెలియకపోతే వర్తమానం అస్పష్టమవుతుంది, భవిష్యత్తు అర్ధరహితమవుతుంది అన్నాడు సదాశివం. న్యాయమూర్తి మేనేజర్ని తేరిపారా చూశాడు. 6 కళ్ళు మౌనంగా మాట్లాడుకోవడం ఆడవాళ్ళిద్దరూ పసిగట్టారు. దొరవారు, చిత్తరంజన్ దొరవారికి సవత్తల్లి ఉండేదని తమరికి తెలుసు కదా అన్నాడు ఎస్టేట్ మేనేజరు. విన్నాను, చూడలేదు. నేను నా 5వ ఏటా బంగ్లాలోకి వచ్చానని మీ ముగ్గురికి తెలుసు కదా అన్నాడు. తెలుసు, అప్పటికి ఆమె కాలం చేశారు అన్నారు ముగ్గురు ముక్తకంఠంగా. ఆమె కాలం చేయడం వెనుక ఏదో మోసం ఉందని జనం అనుకుంటూ ఉంటారని ఎవరో చెప్పుకోవడం తెలిసిన వాళ్ళు విన్నారని నాకు అర్థమైంది. అంతేనా మీరు వింది? న్యాయమూర్తి అడిగాడు. ఆమె ఏదో కీడు తలపెట్టకపోతే అది గుర్తించిన వాళ్ళు ఆ కీడుకే ఆమెను గురి చేశారని జనం చెప్పుకోవడం కూడా తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు అన్నాడు సదాశివం. అవి గాలి కబుర్లు కొట్టేయడానికి వీల్లేదు అన్నాడు న్యాయమూర్తి. నిజాలు తెలియవు. చిత్తరంజన్ దొరవారు కూడా ఎప్పుడు ఈ విషయాలు ఎంత ఆత్మీయులతో కూడా చెప్పడం జరగలేదంటారు. కానీ ఎవరైనా ఊహించే సంగతులు మనం ఊహించవచ్చు అన్నారు మేనేజర్లు. ఏమిటా ఊహ? శీతల పానీయం గ్లాసులు తీసి పక్కన పెట్టి సుల్తానా, కోమలి నలుగురికి ఆహార పదార్థాలు వడ్డించసాగారు. సదాశివం తండ్రి తల్లుల విషయం కాబట్టి స్త్రీలిద్దరూ ఆసక్తిగా వింటున్నారు. ఊహించడం ఏముంటుంది? సవతుల మధ్య పేచీలు సామాన్యమే. తమరికి తెలియంది ఏముంది? సవతిల పోరు అన్నాడు మేనేజర్లు. సవతుల పోరులోనే మా తాతగారు కాలం చేశారు కదా. పోరు పడలేక చనిపోయారో, పోరు పెట్టేవాళ్ళు చంపేశారో అడిగాడు సదాశివం. మాకు తెలియని రహస్యాలు మేము ఎట్లా చెప్పగలం? మీకు తెలియకపోవడం కాదు, చెప్పడం, బాధించడం న్యాయం కాదని మౌనంగా ఉండడం కావచ్చు. మీరు మర్యాద హద్దులు తెలిసిన పెద్దలు. సుల్తానా న్యాయమూర్తికి కూర తీసింది. చాలు తల్లి అన్నాడు. సుల్తానా ఎందుకో కన్నీరు తుడుచుకుంది. ఏం వడ్డించను అని మేనేజర్లను కోమలి అడిగింది. వాళ్ళు కూర ఉంటే కూర వేసింది. మాకు పెళ్లి విందు ఎప్పుడు అని న్యాయమూర్తి అడిగితే కోమలి మీరు ఆశీర్వదించిన రోజు అంది. చిత్తరంజన్ దొరవారి మిత్రుని కదా. దొరవారి బంగ్లాకు అప్పుడప్పుడు వస్తుండేవాణ్ణి. మీ తాతగారికి 2 పెళ్లి భార్యలు, 6 అందమైన స్త్రీలు వారి చుట్టూ ఉండేవారు. వీళ్లలో ఎవరు మా తాతగారిని చంపి ఉంటారు? మా తాతగారి 2వ భార్య, ఇతర స్త్రీలా? 2వ భార్య మీదే నింద ఉంది. నిందా నిజమా? ఇప్పుడు ఎట్లా చెప్పగలం? పెద్ద భార్యకు చిత్తరంజన్ దొరవారు కొడుకున్నాడు. చిన్న భార్యకు పిల్లలు లేరు. మామూలు పరిస్థితుల్లో సంస్థానం చిత్తరంజన్ దొరవారి పరమవుతుంది. అది సహజమే, సామాన్యంగా జరిగేదే. సదాశివం అంగీకరించాడు. కానీ మీ పింతల్లికి సంస్థానంలో సగభాగానికి హక్కుదారు కావాలని ఆశ ఉండేదంటారు అన్నాడు న్యాయమూర్తి. ఆశించడం సబబే, న్యాయమే కదా. కాదా? కానీ హక్కుదారు ఉండగా ఆశించడం తప్పని గుర్తించి అన్యాయం తలపెట్టినట్లుంటుంది చిన్న భార్య. ఏం చేసి ఉంటుంది? చిత్తరంజన్ దొరవారు లేకపోతే అడగకుండానే సంపన్న సంస్థానానికి సగభాగానికి వారసురాలు అవుతుంది. ఆ దృష్టితోనే విషాహారం పెట్టే ప్రయత్నం చేసిందా? అదే జరిగిందని జనం చెప్పుకోవడం అందరూ విన్నారు అన్నాడు న్యాయమూర్తి.
చిత్తరంజన్ దొరవారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు వంటవాడు వణుకుతూ వచ్చి చెప్పాడట, దొరవారు, మీరు ఈ అన్నం తినవద్దు. ఎందుకని దొరవారు అడిగారట. మీరు బ్రతికి ఉండాలని నా కోరికే అన్నాడట. ఎవరి పని చేశారని చిత్తరంజన్ దొరవారు అడిగాడట. చిత్తరంజన్ దొరవారి పిన్తల్లి అక్కడే నిలబడి ఉండగా చిత్తరంజన్ దొరవారి తల్లి సహాయకురాలు వచ్చారట. అప్పుడు వంటవాడు, అమ్మా, మీరు నాకు ఇచ్చిన ఈ నవరత్నాలు పొదిగిన హారం వద్దు, నేను ఈ ఘోరం చూడలేనని చిత్తరంజన్ దొరవారి పిన్తల్లికి తిరిగి ఇచ్చి, దొరవారు చావవద్దు, సంస్థానం వారసులు లేకుండా పోవద్దు అన్నాడట. అమ్మ, నాకు ఈ ఆహారం వద్దు అని హారం తిరిగి ఇచ్చాడట. ఆ హారం సవతిదిగా గుర్తించిన రాజమాత ఎందుకు ఇచ్చింది ఆ హారం నీకు అని అడిగిందట. దొరవారు చనిపోతే నేను జైలుకి పోతాను కదా, ఏం చేసుకుంటాను ఈ ఆహారం అని అన్నాడట. వంటవాణ్ణి మీ పింతల్లి అడిగిందట, ఆ ఆహారంలో ఏం కలిపావు అని. నేనేం కలపలేదు, నేను వద్దన్నా మీరే కలిపారు అన్నాడట వంట మనిషి. అప్పటికీ చిత్తరంజన్ దొరవారి చిన్న భార్య మీద అపప్రద ఉంది. భర్తకు విషం పెట్టి చంపిందని, సంస్థానం మీద అధికారం కోసం భర్తను చంపిందని నింద జనంలో ప్రచారంలో ఉంది. రాజమాత దాన్ని అపనిందగా భావించి చిన్న దొరసానిని మన్నించి మౌనంగా ఉండిపోయిందిట. దాంతో తన భర్తను చంపినట్లే తన కొడుకును కూడా చంపడానికి తన సవతి ప్రయత్నించిందని గుర్తించి కోపం నశాళానికి ఎక్కి తీవ్ర స్వరంతో అడిగిందట, నా కొడుకును చంపాలని అన్నంలో విషం కలిపావా అని. సహజంగానే ఆమె కలపలేదని బొంకిందట. నువ్వు విషం కలపకపోతే ఆ భోజనం నువ్వు తిని అందులో విషం లేదని రుజువు చేయమందిట. వంటవాడే కలిపి ఉంటాడని పింతల్లి మొరాయించిందట. వంట మనిషి విషం కలిపి ఉంటే దొరవారిని తినవద్దని చెప్పడానికి రాడని నిర్ణయించి అది విషాహారం కాదని మీ పింతల్లిని నిరూపించమని మీ తల్లిగారు రెట్టించారట. ఆమె చుట్టూ చూచి పరిస్థితులు విషమించాయని గ్రహించి తన దగ్గరున్న విషం తాగి మరణించిందట. భర్తను చంపినట్లే చిత్తరంజన్ దొరవారిని కూడా చంపితే తన కోరిక తీరుతుందనుకుంది. కానీ న్యాయం అన్యాయాన్ని శిక్షించకుండా వదలదని రుజువైంది అని న్యాయమూర్తి చెప్పాడు. కానీ బంగళాలో భర్త మరణం భరించలేక, భర్త ప్రేమకు దూరమై ఒంటరై ఏకాంత జీవితం భరించలేక ఆమె చనిపోయిందని కూడా జనంలో ప్రచారం కొంత లేకపోలేదు. వంట మనిషికి పింతల్లి ఇచ్చిన నవరత్నాల హారం దగ్గరే ఉంచుకోమని రాజమాత స్పష్టం చేసింది. సవతుల మధ్య ఏం జరిగిందో ఎక్కడా పొక్కరాదని కఠినంగా హెచ్చరించింది. అది అంతఃపురపు రహస్యంగా మిగిలిపోయింది. కానీ గాలి వార్తలు వ్యాపించాయి. ఇదంతా చూస్తూ ఉన్న చిత్తరంజన్ దొరవారికి జీవితం కొంత అర్థం కాసాగింది. ఆ చిన్న వయసులో పెద్ద ఆలోచనలు కలగసాగాయి. తన తండ్రికి 2 హక్కుదారులైన భార్యలు ఉండడం వల్ల కీడు మూడింది, ప్రాణం పోయింది అనే తెలివి కలిగింది. చిన్న వయసులోనే పెళ్ళాలుంటే చావు మూడుతుందని భయం పట్టుకుంది. ఆ భయంతోనే పెరిగాడు. ఎందరూ పెళ్లి మాట ఎత్తినా వద్దనేవాడు కాడు, కావాలనేవాడు కాడు, మౌనంగా ఉండేవాడు. యవ్వన కాలంలో ఆడతోడు అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే అన్ని మార్కెట్లో దొరుకుతున్నప్పుడు అవస్థపడటం ఎందుకని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి వంట మనిషిని నమ్మకస్తులను నియమించుకోవాలి, భోజన పరిరక్షకుల్ని సన్నిహితుల్ని చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు చిత్తరంజన్ దొరవారు. ఎందరు ఆడవాళ్ళైనా బంగ్లాకు రావచ్చు, ఆడొచ్చు, పాడవచ్చు, పక్క మీదికి రానవచ్చు. కానీ తాను నిద్రపోయాక నరపురుగు శయన మందిరంలో ఉండరాదు అని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి బ్రతికి ఉన్నంతకాలం చిత్తరంజన్ దొరవారిని కంటికి రెప్పలా కాపాడింది. సుఖంగానే ఉన్నాడు. భార్య లేని ఏకాకితనం దొరవారిని తాగుడుకు బానిసం చేసింది. ఆటాపాట అయ్యాక తాగడం ప్రారంభిస్తే సూర్యుడు కనబడేవాడు. రాత్రంతా వినోదం, ఏకాంతంగా విందు, అందరూ వెళ్ళాక తాగుడు, పగలంతా నిద్ర. ఇది దొరవారి జీవితం. ఏ రోజైనా సాయంకాలం 4 నుంచి రాత్రి 12 గంటల దాకా చిత్తరంజన్ దొరవారు మెలకువగా తెలివిగా ఉండేవారు. అప్పుడే సంస్థానం ఆలోచనలు, నిర్ణయాలు, విందు వినోదాలు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త మనిషి. డబ్బును ధారాళంగా వ్యయం చేసేవాడు, కానీ దుర్వ్యయం చేసేవాడు కాదు. సామాజిక అవసరాలలో ఖర్చు తూచి చేసేవాడు. సంస్థానం పోయి, రాజభరణాలు పోయి సామాన్యుడిగా మారవలసి వచ్చినప్పుడు కూడా చిత్తరంజన్ దొరవారు సంపాదన పరుడుగానే ఉన్నాడు. తన మన్యం భూముల్లో
బొగ్గు గనులు పడితే వేల కోట్లు ఆర్జించాడు. తన పొలాల్లో ఇనుప ఖనిజం పడితే దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. తన మన్యం కొండల్లో అరుదైన అబ్బరకం ఉందని విన్నాడు. కానీ దాన్ని సొమ్ము చేసుకోవడం కుదరలేదు. అది అలాగే ఉండిపోయింది. అన్నీ కుదుట పడ్డాక అనుకూలమైతే సదాశివం ఆ సంపాదన ఆర్జించవలసి ఉంది. ఆడగోల లేకుండా, మద్యం అలవాటు లేకుండా ఆలోచించేవాడుగా చిత్తరంజన్ దొరవారు జీవించి ఉంటే బుర్ర తిరిగి ఆలోచనలు చేసి ఉండేవాడు. తలలు తీసి తలలు పెట్టే రాజకీయం చేసి ఉండేవాడు. తన కుమారుడు సంస్థానానికి ఆస్తికి వారసుడు కావడం చిత్తరంజన్ దొరవారు ఎట్లా ఆలోచించారో, ఎట్లా నిర్ణయించారో అట్లాగే తన 30వ ఏట సదాశివం సర్వసమర్థ యువకుడుగా రూపొందిద్దుకున్నాడు. ఇంత సమాచారం న్యాయమూర్తి, మేనేజర్ల దగ్గర నుంచి తెలుసుకున్న సదాశివం వాళ్ళ ఎదుటే కూర్చున్నాడు. కానీ వాస్తవానికి మనసు అక్కడ లేదు. ఇదంతా విన్నాక అతను భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఉన్న మనిషిలాగా అన్నం తినడం పూర్తయ్యాక లేడు. ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. బై. కరుణ సిరిమణి.